Amma Ammadu, who is Yashoda. My dad being in business, want to tell you, and అస్సలు చదువు లేదు, but he ruled his business అన్నమాట. He's a legend. He's a legend. మేము ఆరుగురు అక్కా చెల్లెలు. She is like a bomb. నేనంతా nothing. నాకన్నా 10 times she is much fun. What is your favorite place in this world? And I would say, what would I dream of is something like that. I know this will never ever again happen. Welcome back to Amma Ammadu. ఈ రోజు మనం చూడబోయే బ్లాగ్ హూ ఇస్ అమ్మా అమ్మడు, హూ ఇస్ యశోద. సో నా గురించి, నా పర్సనల్ లైఫ్ గురించి ఈరోజు షేర్ చేద్దాం మీతో అనుకుంటున్నారు. సో పదండి నాతో. సో మా పేరెంట్స్ నెల్లూరు దగ్గర ఒక విలేజ్లో పుట్టారు. సో తెలుగు ఫ్యామిలీ అయిన మేము, మా నాన్న చిన్నప్పుడే చెన్నైకి వచ్చేసాడు. సో నేను, నాతో పాటు మా 5 sisters, మేము ఆరుగురు అక్కా చెల్లెలు, మేమందరం ఈ చెన్నైలోనే పుట్టాం. సో అందుకే ఐ కెన్ స్పీక్ బోత్ తెలుగు అండ్ తమిళ్. కాకపోతే నేను స్కూలింగ్ మొత్తం చెన్నైలోనే కాబట్టి ఐ కెన్ నాట్ రీడ్ అండ్ రైట్ తెలుగు, ఐ కెన్ రీడ్ అండ్ రైట్ ఓన్లీ తమిళ్. సో 6 sisters మేమందరము, మాకు అన్న తమ్ముళ్ళు ఎవరు లేరు. వి నెవర్ ఈవెన్ ఫెల్ట్ బ్యాడ్ ఫర్ ఇట్, బికాజ్ మేము ఆరుగురు అక్కా చెల్లెలే చాలా చాలా క్లోజ్గా ఉన్నాం. యాజ్ ఐ ఆల్వేస్ సే, మై సిస్టర్స్ అండ్ మై ఫ్యామిలీ ఇస్ మై వెల్త్. నేను చదివింది ఆదర్శ్ విద్యాలయం మెట్రికులేషన్లో స్కూలింగ్. నా 1st standard to 12th standard అనే స్కూల్లో చదివాను. అండ్ నేను మై ఇంజనీరింగ్ సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేశాను. తర్వాత ఐ డిడ్ MBA in HR. సో ఇవన్నీ చేసిన తర్వాత ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ అనమాట. బట్ మై డాడ్ బీయింగ్ ఇన్ బిజినెస్, want to tell you, and అస్సలు చదువు లేదు, బట్ హీ రూల్డ్ హిస్ బిజినెస్ అనమాట. సో మై డాడ్, హీ డిడ్ రైస్ బిజినెస్. అప్పట్లో ఐమ్ టాకింగ్ అబౌట్ 55-60 years ago. He started ghee business, rice business, and then he did a lot of distributions with zero knowledge of what he is doing. But he was like, he ruled that, distribution industry. So నాకు జాబ్ చేయాలని చాలా ఇష్టం, కాకపోతే మా నాన్నకి అస్సలు ఇష్టం లేదు. సో నా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నన్ను బిజినెస్లోనే కూర్చోబెట్టారు. సో ఐ గాట్ నోకియా డిస్ట్రిబ్యూషన్ అండ్ ఐ వాజ్ డూయింగ్ నోకియా డిస్ట్రిబ్యూషన్ హియర్ ఇన్ ఇండియా. సో నాకు పెళ్ళయ్యేదాకా ఐ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ 2-3 కంపెనీ డిస్ట్రిబ్యూషన్. సో అది అయిపోయిన తర్వాత నేను పెళ్లి చేసుకొని US వెళ్ళిపోయాను. సో అక్కడికి వెళ్ళి నాకు నచ్చిన IT ఇండస్ట్రీలో ఐ వర్క్ ఫర్ ఆల్మోస్ట్ 13-15 years. బట్ ఆఫ్టర్ కోవిడ్ అప్పుడు ఇట్ వాజ్ సో స్ట్రెస్ఫుల్ మై IT జాబ్. సో ఐ క్విట్ మై IT జాబ్ అండ్ దెన్ నేను ఏదైతే వద్దనుకున్నానో దానికే మళ్ళీ వెళ్ళిపోయాను. సో ఎస్, ఐ స్టార్టెడ్ మై ఓన్ బిజినెస్. సో నేను బిజినెస్లోకి వెళ్ళిపోయాను. మై హస్బెండ్ వాస్ ఇన్ టు బిజినెస్ ఆల్ దిస్ పాస్ట్ 20 years. సో ఇట్ వాస్ ఈజీ ఫర్ మీ టు గెట్ ఇన్ టు బిజినెస్ ఇన్ US అగైన్. సో ఐఎమ్ ఇన్ టు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ నౌ. సో అదర్ దెన్ దట్ నాకు అది ఇష్టం లేదు. నాకు నచ్చింది వాట్ ఐమ్ డూయింగ్ నౌ. ఐ లవ్ to be active, socially active. సో ఇన్స్టా ఇప్పుడు వచ్చింది, కానీ నేను డబ్ స్మాష్, టు బి ఫ్రాంక్, డబ్ స్మాష్కి ముందు, అసలు డబ్ స్మాష్ లేని కాలంలో కూడా నేను ఆ ఫ్యామిలీతో కలుసుకొని రీల్స్ చేసేదాన్ని. సో దిస్ ఇస్ యాక్టింగ్ వాజ్ మై ప్యాషన్. ఐ వాంట్ టెల్ యూ దట్. నాకు చిన్నప్పటి నుంచి యాక్ట్ చేయాలని ఇష్టము. సో నేను చిన్నప్పుడు మా ఇంటికి మా నాన్న ఫ్రెండ్ ఒక డైరెక్టర్ వస్తే, అంకుల్ నన్ను మూవీలో చేర్చుకోరా అంటే ఆయన అన్నాడు, నువ్వు పొట్ట తగ్గించుకోండిరా అప్పుడు చేర్చుకుంటా అన్నాడు. సో మీకు అర్థమైపోయి ఉంటుంది నేను చిన్నప్పటి నుంచే బల్కీగా ఉన్నానని. బట్ అయిన తర్వాత ఇంకొకరితో మా అమ్మ తీసుకెళ్ళింది. సో అక్కడ నాకు మేకప్ టెస్ట్ అయింది, డైలాగ్ టెస్ట్ అయింది. ఐ వాజ్ మేబీ 9-10 years old. సో 2 మూవీ బుక్ అయింది. వెళ్దామనేసరికి మా నాన్న ఒకరోజు కూర్చోబెట్టి, అమ్మ మనకి ఇలాంటివన్నీ నచ్చదమ్మా, మన ఫ్యామిలీకి ఇది మంచిది కాదు, చాలా డీసెంట్ అని మా నాన్న అప్పుడు చెప్పాడు. నేను కూడా నిజంగా మా ఫ్యామిలీ డీసెంట్ అనుకున్నా, అది కాదని తర్వాత తెలిసింది. సో మా నాన్నకు అస్సలు ఇష్టం ఉండదు. మా నాన్నకు నేను లిప్స్టిక్ వేయటం కూడా ఇష్టం ఉండదు. బట్ నాకు లిప్స్టిక్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు నా దుప్పట అంతా లిప్స్టిక్ మరక, ఎందుకంటే లిప్స్టిక్ వేస్తాను, మా నాన్న చూడండి లిప్స్టిక్ తుడిచేస్తాను. సో ఇలాంటి దొంగ పనులు చాలా చేసేదాన్ని చిన్నప్పుడు. కానీ నాకు మా నాన్న అంటే చాలా భయం. మా ఇంట్లో అందరికీ అమ్మ అంటే భయము. మా అమ్మని మీరు బాగానే చూసుంటారు నా రీల్స్ అన్నింటిలో. షీఈ్ అ టెర్రర్, షీఈ్ అ లయన్. బట్ నేను అస్సలు భయపడను. మా అమ్మ అంటే తిడుతుంది, పట్టించుకోను. అందుకే నేను మొన్న రీల్లో చెప్పినట్టు నా బ్లాగ్లో నెగిటివ్ కామెంట్స్ నేను ఎందుకు పట్టించుకోను అంటే, మా అమ్మ కన్నా మీరు ఎవరు నన్ను తిట్టలేరు. మా అమ్మ బండ బూతులు తిడుతుంది. ప్రామిస్ చేసి చెప్తున్నా, మీరు చాలా మంచోళ్ళు. మా అమ్మే చాలా అసహ్యంగా తిట్టుద్ది. సో ఐ థింక్ ఆల్ దిస్ కామెడీ మేకింగ్, నువ్వు చేసేది కామెడీ అని అడగద్దు, ఇవన్నీ నాకు మా అమ్మ దగ్గర నుంచే వచ్చింది. బికాజ్ షీ ఈజ్ అ పర్సన్ హూ ఇస్ ఫుల్ ఆఫ్ లైవ్లీనెస్. And after that, my third sister Dana, who is no more,
షీ ఈజ్ లైక్ అ బాంబ్. నేనంతా నథింగ్. నాకన్నా 10 times she's much fun. So growing up with her, I got a lot of to be very socially active. నాకు ఈ మాటలంతా ధనాతోనే వచ్చింది. So that is my third sister. Coming back to my first sister, Parvati, who lives in Nellore now. She's happily married. నా రీల్స్లో చూసుంటారు. చాలా మంది నేను ఆమె స్కిన్ ఎగతాలు చేస్తే తిరిగి నాకే రివర్స్ కొట్టారు, మీకన్నా మీ అక్కే యంగ్గా ఉందని. సో అందుకని ఆమె గురించి నేను ఎక్కువ మాట్లాడను, నాకు నచ్చదు అట్లా ఎవరైనా మంచిగా ఎవరి గురించి అయినా మాట్లాడితే. కమింగ్ బ్యాక్ టు మై సెకండ్ సిస్టర్ నాగలక్ష్మి, హూ లివ్స్ ఇన్ చెన్నై. కొంచెం క్వైట్, తన్ని రీల్స్లో చూసుంటారు, బట్ ఇలా స్టైల్గా అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతుంది, ఎక్కువ తక్కువ మాట్లాడదు అనమాట. సో దట్ ఈస్ మై సిస్టర్ నాగలక్ష్మి. థర్డ్ సిస్టర్ ధనలక్ష్మి, యాజ్ ఐ టోల్డ్ షీఈస్ అ బబ్లీ గర్ల్. మై ఫోర్త్ సిస్టర్ జమున, హూ లివ్స్ ఇన్ కెనడా. తను కూడా మా ఇంట్లో క్లాస్ అనమాట, మేమందరం మాస్ లోకల్. తను కూడా ఎక్కువ తక్కువ మాట్లాడదు, నీట్గా డీసెంట్గా ఉంటుంది. తనంటే నాకు చాలా ఇష్టం, నేనే కాదు మా ఇంట్లో మా అక్కలకి మాకు వచ్చిన కోడలందరికీ. ఎందుకంటే మా ఇంట్లో ఎక్స్పెన్సివ్ శారీ తనే కొంటుంది, తన దగ్గర నుంచి ఆ చీరలని దొబ్బి మేము వేసుకుంటాం. ఆ ఒక్క రీజన్కి అమ్మాయి అంటే చాలా ఇష్టం. మై ఫిఫ్త్ సిస్టర్ జయచిత్ర వాజ్ అ వెరీ 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 క్వైట్ గర్ల్. మా ఫ్యామిలీలో అందరూ అంటారు, మా చుట్టాలందరూ అసలు తను మీ సిస్టరేనా అని, ఎందుకంటే తను ఎక్కువ మాట్లాడదు. ఉమెన్ విత్ వెరీ వెరీ ఫ్యూ వర్డ్స్, కానీ వర్డ్ వదలటం స్టార్ట్ చేసిందనుకోండి మనం ఎవరూ సరిపోము. సో అండ్ దెన్ మా ఇంట్లో సిక్స్త్ గర్ల్ అఫ్ కోర్స్ నేను. నా గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, అదే ఈ బ్లాగ్ నా గురించి. సో ఐ వాంట్ టెల్ యూ, నేను ఇక్కడ పుట్టి పెరిగాను కదా, ఐ వాంట్ షో యూ మై హౌస్. నా ఇల్లు మొత్తం కాదు, డోంట్ థింక్ దిస్ యాజ్ అ హోమ్ చోర్, బట్ నన్ను నిజంగా నన్ను అడిగితే వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్ అంటే ఐ వుడ్ సే మై హౌస్. I love this house because నేను పుట్టి పెరిగి, మై పేరెంట్స్ వర్ వెరీ స్ట్రిక్ట్, ఎస్పెషలీ మై మామ్. సో చిన్నప్పుడు మమ్మల్ని ఎక్కడికి బయటికి పంపించేది కాదు. సో దిస్ హోమ్ వాజ్ అ ప్లే గ్రౌండ్, దిస్ హోమ్ వాజ్ అ మూవీ థియేటర్, దిస్ హోమ్ వాజ్ అ రెస్టారెంట్, దిస్ హోమ్ వాజ్ అ ఎవ్రీథింగ్. ఫుడ్ ఏం కావాలన్నా మాకు ఇంటికే రావాలి, మేము బయటికి వెళ్ళకూడదు. మూవీస్ ఇక్కడే, ఫ్రెండ్స్ వచ్చి ఆడుకోవాలన్నా మా ఇంటికే వచ్చి ఆడుకోవాలి, మమ్మల్ని రోడ్లో కూడా మా అమ్మ పంపించదు. సో ఆ టెర్రస్ వాజ్ అ ప్లే గ్రౌండ్. The hall is the movie theater. So this hall has lots and lots of stories and memories. నాకు చాలా ఇష్టం ఏంటంటే మా హాల్లో ఒక 10-15 మంది ఉంటాం, మా చుట్టాలు, మా అక్క. సో my mom will sit in the swing, we all will sit on the floor, we'll get some food, everything lying on the floor. ఇలా ఒకరు పనుకుంటారు. If I close my eyes, what would I dream of is something like that. I know this will never ever again happen because my mom is no more. But still, we try to create memories. We try to call. I'm just waiting for, if there is a wedding that's going to come in our house, I'm sure it's going to happen when everybody is going to be here. I just can't wait for that. So, adi ee beautiful hall gurinchi. So, మీరు ఇక్కడ చూస్తే ఈ షోకేస్లో బొమ్మలు చాలా ఉండేవి, ఇప్పుడు చాలా లేదు. And this is something I never wanted to see in my life. But of course, finally it's there. My mom's photo on the wall and TV. ఈ టీవీ అయితే మా ఇంట్లో ఎప్పుడు ఆన్లో ఉండేది. మై మామ్ ఇస్ ఒక సీరియల్ పిచ్చిది అనమాట. మమ్మల్ని కూడా పక్కకు పెడుతుంది, సీరియల్ చూస్తుంది. సీరియల్ అడ్వర్టైజ్మెంట్ అయినప్పుడు ఇట్లా ఆపి తిరుగుతుంది అంటది. సో అలా 24/7 ఈ టీవీ పోయేది. అలాంటి టీవీ, బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నేను వచ్చి ఆల్మోస్ట్ 10 days అవుతుంది, ఒక్కసారి కూడా మేము ఆన్ చేయలేదు. సో దట్ ఈస్ సంథింగ్ దట్స్ వెరీ not happy with it. So I want to show you this one. This is one that's in my house since a long time. Idi chaala chaala beautiful ga untundi. I think my fourth sister got this and got it framed. So cupboards chuste paata kalapu, house is almost 55 years old, the cupboard. So ivanni chaala baaguntundi. నాకు బాగా గుర్తుంది, చిన్నప్పుడు ఒకరోజు స్కూల్కి వెళ్ళలేదు, ఎక్కడ చూస్తే దీని కింద దాక్కొని ఉన్నాం కాదు, మా అమ్మ దొరికి తిట్టింది. అండ్ అక్కడ చూడండి పైన ఎన్టీఆర్ది. మై మామ్ ఇస్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్, అది యాక్చువల్లీ నేను చూపించకూడదు అనుకున్నా, కెమెరా వెనకాల మా కోడలు అక్క, ఎందుకంటే ఆమె ఎన్టీఆర్ ఫ్యాన్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్, ఆమె నన్ను సీనియర్ ఎన్టీఆర్ని చూపించమంటుంది. ఈ ఫోటోకి కూడా ఒక స్టోరీ ఉంది. వీ హేట్ టు కీప్ ఇట్లా ఫొటోస్, బట్ మై మామ్ వాజ్ అ వెరీ డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్. సో ఆయన చనిపోయిన తర్వాత ఈ ఫోటో తెచ్చి పెట్టి, ఒకరోజు శనివారం మా ఇంట్లో దేవుళ్ళన్నింటికి పటాలకి పూలు పెడతారు. ఆ రోజు మా ఫోర్త్ సిస్టర్ పూలు పెట్టింది, ఈయనకి పూలు పెట్టలేదని మా అక్కని ఇరగదన్నింది మా అమ్మ. సో ఆ ఫోటో చూసినప్పుడల్లా మాకు అదే గుర్తుకొస్తుంది. సో దట్ ఈస్ సంథింగ్. సో తన గుర్తు కోసం అట్లానే వదిలేసాము. అండ్ ఐ వాంట్ షో యూ దిస్ పూజా రూమ్. Ignore all the mess as usual, my luggages are here. This puja room is, నాకు సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా
one place that I go pray, and when there are some times where నాకు డెసిషన్ తీయటం తెలియట్లేదు, మై మైండ్ ఇస్ వెరీ వేవరీ అంటే చిన్నప్పటి నుంచి నాకు ఈ అలవాటు ఉంది. నేను చిట్టేసి దేవుడి దగ్గర కూర్చొని తీస్తాను. టిల్ నౌ ఐ ట్రై టు ఫాలో దట్. నాట్ ఎవ్రీ టైం, చాలా తక్కువ చేస్తాను, బట్ ఇట్ ఆల్వేస్ వర్క్ ఫర్ మీ. సో ఇలా కూర్చొని దండం పెట్టుకోవటం ఇష్టం. అందుకే మీరు చూసారంటే సిన్సినాటీలో మా ఇంట్లో కూడా ఇలా కూర్చొని దండం పెట్టుకోవాలని నేను వాషర్ డ్రైయర్ రూమ్ని పూజ రూమ్గా కన్వర్ట్ చేశాను. సో దట్స్ ఆల్ దిస్ బ్యూటిఫుల్ హౌస్ ఇస్ ఆల్ అబౌట్. సో ఇంకొక మెమరీ, అండ్ దిస్ ఇస్ అ కిచెన్. మా ఇంట్లో ఐ వుడ్ సే ద యునీక్ ప్లేసెస్, ఇట్లా 2 ఫ్లోర్స్కి వెంటిలేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, రైట్? ఇలా ఉంటుంది. యాక్చువల్లీ లిఫ్ట్ ఇక్కడ ఉండేది కాదు, ఇట్ వాస్ ప్రిటీ ఓపెన్ అప్. మీరు ఆ ఎండ్ నుంచి ఎంటర్ అయ్యే వాళ్ళు ఎవరో చూడొచ్చు అనమాట. బట్ వెన్ మై మామ్ వాజ్ నాట్ వెల్, we thought a lift would help her, and we started the lift. Unfortunately, lift అయ్యే లోపలే మా అమ్మ, she was no more. So that lift is not like a very good memory for me. So imagine when the lift was not here, this was all open places. So మేమందరం చిన్నప్పుడు ఇక్కడ దూకి ఇక్కడ కూర్చొని we used to play a lot. So మా అక్క పిల్లలు కూడా they used to play here. So this place is a very very beautiful memory for us. And then there are 3 rooms, but I'm not going to show the rooms. And here is the kitchen, coming back to the kitchen. So this is one kitchen that has changed a lot. And Sharmila, hi Zulu. Sharmila is from Nepal, so Sharmila has been helping in our, even 10 varsha acha 9-10 years she's been here, and she has helped my mom a lot. Mama ki Sharmila was her favorite, so andikani Sharmila does it. So ఇది ఎలా సమాచారిక Sharmila? సాంబారు దొండకాయ పొడి. మా ఇంట్లో గాలి ఉందో లేదో సాంబార్ మాత్రం రోజు ఉంటుంది. ఇదిగోండి సాంబార్ అట. మేము ఈరోజు లంచ్ తినట్లేదు, అందుకని ఒకరికే చేశారు సాంబార్ అండ్ దొండకాయ పొడియల్, దొండకాయ ఫ్రై. నేను తినట్లేదు కాబట్టి 2 ఐటము, నేను కానీ తినుంటే చాలా ఐటమ్స్. సో దిస్ ఇస్ దట్ మినీ కిచెన్. నేను కిందికి వెళ్ళి మా స్ట్రీట్ చూద్దాం. యాక్చువల్లీ నేను చెప్పా, స్ట్రీట్ కన్నా ముఖ్యం ఇల్లు ఫేవరెట్ అన్నా, బట్ ఇంట్లో ఒక ఫేవరెట్ ప్లేస్ ఉంది. కమాన్, అది చూద్దాం. సో చెప్పాను కదా, నా ఫేవరెట్ ప్లేస్ మా హౌస్ లో దిస్ బాల్కనీ. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఇప్పటికీ నాకు అంత అలవాటు ఉంది. మార్నింగ్ లేయంగానే అక్కడికి వెళ్ళి నా బ్రష్ పేస్ట్ తీసుకొని ఇలా వచ్చి ఇలా ఉంటుంది. అక్కడ దేవుడు ఉంటాడు మా స్ట్రీట్ లో, దండం పెట్టుకొని బ్రష్ స్టార్ట్ చేస్తాను. మా అమ్మ వెనకాలే వచ్చి నాకు సుప్రభాతం పాడుతుంది. ఇక్కడ కాకపోతే రోడ్లో దిగి బ్రష్ చేయరాదు అని. సో అలా నాకు మా అమ్మకు పొద్దున్నే గొడవ స్టార్ట్ అవుతుంది. కాకపోతే 46 years గా ఆ హ్యాబిట్ నేను మానుకోలేదు. రోజు ఇప్పటికి వచ్చినా కూడా నేను ఇదే చేస్తాను. అండ్ దిస్ బాల్కనీ అండ్ థాట్స్ అండ్ థాట్స్ అండ్ స్టోరీస్. నేను సైడ్ కొట్టివి బాల్కనీ నుంచి, మా అమ్మ దగ్గర నుంచి బాల్కనీ నుంచి, మా స్ట్రీట్ లో జరిగే గొడవలు చూసింది బాల్కనీ నుంచి. బాస్ ఎవరెవరిని లవ్ చేస్తున్నారు, ఎవరెవరిని చూస్తున్నారు, ఇవన్నీ కూడా డిటెక్టివ్ పని చేసింది కూడా ఈ బాల్కనీ నుంచి. సో నాకు ఒకటే కాదు, మా అమ్మకి దిస్ బాల్కనీ వాజ్ ఫేవరెట్ ప్లేస్ అనమాట. సో we used to have a big bench here and then a chair here. ఏదైనా గొడవ రాగానే అందరం పరిగెత్తుకొని వచ్చి ఇక్కడ చూస్తాము. ఎవడైనా మర్చిపోయి ఏదో టీనేజ్ లో ఉన్నప్పుడు పై నుంచి మమ్మల్ని చూసాడు అనుకోండి, వాడు సచ్చాడు మా అమ్మ చేతిలో. ఇక్కడి నుంచే మా అమ్మ తిట్టింది. మేము అనుకునేవాళ్ళం మా వాళ్ళని చూసేదే ఒకరో ఇద్దరు, వాళ్ళని కూడా మా అమ్మ తిట్టి పంపించేసేది. సో వెరీ వెరీ బ్యాడ్ టీనేజ్ మాకు. సో అలా దిస్ బాల్కనీ హ్యాస్ లాట్స్ ఆఫ్ స్టోరీస్. సో ఇది మా మెయిన్ డోర్ కింద అనమాట. సో యాక్చువల్లీ డోర్ చాలా బాగుంటుంది. ఇది 4 చిన్న చిన్న డోర్ ఇట్లా క్లోజ్ అయ్యి ఓపెన్ అవుతుంది. అండ్ మీరు ఒకటి గమనించారంటే మా ఇంట్లో చాలా గ్రిల్స్ ఉంటుంది. నాకు మొన్నే ఎవరో చెప్పారు ఇది తమిళనాడులోనే ఎక్కువ ఇట్లా గ్రిల్స్ పెట్టి కడతారని, బట్ అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. మా ఇల్లు ఒకటే కాదు, చాలా ఇళ్లలో గ్రిల్స్ ఉంటాయి, బట్ మా ఇంట్లో ఎక్కువ ఉంటాయి. ప్రతి విండోస్, ద మెయిన్ బాల్కనీ, ఎవ్రీథింగ్ ఇస్ గ్రిల్. సో ఇక్కడ చూసారంటే ఈ ఫ్లోర్, ద గ్రౌండ్ ఫ్లోర్ ఇస్ ఫుల్ మా నాన్నకి ఆఫీస్ ఉండేది. సో ఐ లవ్ దిస్ డోర్. మీరు ఇక్కడ పైన చూసారంటే లక్ష్మీదేవి అంతా పెట్టుంటారు. లైక్ మై డాడ్ దిస్ లైక్ సో మెనీ ఇయర్స్ అగో, విచ్ ఐ వాజ్ లైక్ వావ్ అనిపిస్తుంది. సో ఆఫీస్ రూమ్ మొత్తం ఇక్కడ ఉండేది. సో ఈ ఫస్ట్ ఫ్లోర్, ఈ గ్రౌండ్ ఫ్లోర్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆఫీస్ రూమ్. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వెన్ మై డాడ్ వాజ్ డూయింగ్ బిజినెస్ ఆల్మోస్ట్ ఒక 20-30 మంది ఇక్కడ ఉండేవాళ్ళు. సో మా ఇల్లే కళ ఆడేది. దట్ ఐ మిస్ అ లాట్. సో మా స్ట్రీట్ చూపిస్తాను మీకు, రండి. సో ఎస్ చందన, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇప్పుడు దాకా బిహైండ్ ద కెమెరా ఉన్నాం. సో మా కోడలు చందన,
మాకు వీడియో తీసేది వాళ్ళ సిస్టర్ భావన, వాళ్ళందరూ ఇప్పుడు రారట. సో చెప్పాను కదా ఈ స్ట్రీట్ ఇస్ లైక్ దిస్ హ్యాస్ లాట్ ఆఫ్ స్టోరీస్. హే ఎట్లా ఉండవు? సో వీడు యాక్చువల్లీ మా పెద్ద కూతురు ఫ్రెండ్. ఏరా నా ఛానల్ చూస్తావా నువ్వు? నా ఛానల్ పేరేంద్రా? అమ్ముడా ఛానల్ పేరు కూడా తెలియదు, అన్ని అబద్ధాలు. సో వీడు ఒకటే ఇష్టం, మీరు కాదు. అదే. సో ఈ స్ట్రీట్ నీకు ఇష్టమరా? బాగున్నా అమ్మా. సో ఇది మా మేనత్ ఇల్లు. ఏందా అన్నం? ఇదేంటి ఇదే? నీ గిఫ్ట్ చాక్లెట్ తిను. ఇవి మా మేనత్త రీల్స్ లో చూసుంటారు. పొద్దున రండి, సాయంకాలం రండి, నైట్ రండి, అన్నం తినిపో. నేను మాట్లాడితే ఏందో మాట్లాడుతుంది. ఆ పని చేస్తుంది, ఇంకేం పని చేయదా అంటే నేను వద్దు. ఈమె అన్నం తిన సంపుద్దండి. కొంతమంది కత్తితో చంపుతారు, కొంతమంది గన్నులతో చంపుతారు. ఈమె అన్నం తిననే చంపుతుంది. హాయ్ సుప్రియ, అది వాళ్ళ కోడలు, మనవరాలు కమ్ కోడలు. చెప్పు. తాలింపు ఇది పెడితే ఎందుకే భయపడుతుండవా? మేకప్ వేసుకొచ్చింది. ఏం మేకప్ వేసినవా చెప్పవే? ఏంది ఫ్రెండ్స్ మైక్ దోస్తున్నారు? బాగానే ఉండగాని సోషల్ మీడియాలో ఉండమంటే చీవిదే ఒక కంటెంట్ ఇవ్వచ్చు. సరే ఏం వంట చేసినావు? నేను దానికి చెప్పలేను స్వామి. రీల్స్ నువ్వు ఇన్స్టాగ్రామ్ లో మునక్కాయ కూర, మొట్టికాయ తాలింపు, రసం. ఇంకేంది నీకు పిజ్జా బర్గర్ చేయటం రాదా? అన్ని వస్తాయి. మైక్ ఎందుకు దోస్తావు? పెట్టేది మైక్ మాట్లాడితే వినిపిస్తుంది. నువ్వు భయపడుతుంది, అది సిగ్గుపోద్ది నాకు. సిగ్గుపోతుందట. ఎంత మంది యూట్యూబ్ లో రావాలని ఎదురు చూస్తుంటే సిగ్గుపోతుంది అంటున్నావు. యాక్చువల్లీ ఇంకోటి చెప్పాలి, మా అమ్మ టీవీ సీరియల్స్ ఇవన్నీ రాకముందు ఎప్పుడు చూసినా ఇట్లా ఇంటి ముందు అందరి, సో ఈ బల్ల ముందు చాలా సార్లు కూర్చొని ఉన్నారు. సో ఎవరం మొత్తం ఇంట్లో అందరూ వంట పని చేసుకొని ఈడొచ్చి ఇట్లా కూర్చుంటారు. చాలా మంది రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరు ఇక్కడే మంచిగా కబుర్లు, చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వారు జరుగుతుంది, వారి గురించి కాదు, పక్కింట్లో ఎవడు మొగుడు ఎవరి పెళ్ళాం తగు, ఇలాంటి గురించి మాట్లాడతారు బాగా కదా. ఇప్పుడు వారు జరుగుతుంది, దాని గురించి ఏమైనా తెలుసా? యాడా మా పక్క సందులో చిన్నగా చూసి రాకూడదు, చూసి వస్తా. చెయ్యరు. నీకు వారు గురించి తెలుసా తెలీదా? నాకు తెలియదు. ఓకే. యాక్చువల్లీ ఇట్లా స్ట్రీట్ లో అదిగో అక్క కూడా హాయ్ హాయ్ சொல்லுங்க. హాయ్. మా స్ట్రీట్ లో కూరగాయలు ఇట్లా. సో ఇదొకటే కాదు, బయట మార్కెట్ చాలా పెద్దది. ఆ మార్కెట్ కూడా నేను ఎందుకు చూడలా? నేను ఇంకా వారంలో వెళ్ళిపోతా. అందరూ అవును, దాని అందరికి ఫ్రెండ్. నేను ఇప్పుడు మీకు చూపించేది మా స్ట్రీట్ లో ఇంకొక ఫేవరెట్ మా టెంపుల్. నేను దీని గురించి మా ఇంట్లో కూడా చాలా సార్లు చెప్పినాను, మా ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ కూడా. సో ఈ టెంపుల్, వీ హ్యావ్ 2 temples in our street. ఒకటి ఎల్ఐఎంఎన్ అంటే దిస్ ఏరియా వాజ్ అ ఫారెస్ట్ బిఫోర్, ఐమ్ టాకింగ్ అబౌట్ 100 years ago. సో నేను చెప్పాను కదా మా స్ట్రీట్లో గుడి, సో వినాయకుడి గుడి. సో మా స్ట్రీట్ పేరే ఈయన నేమ్తో ఉంటుంది. అండ్ ఇది అమ్మవారి గుడి. షీఈ్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. నాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఐ విల్ ఆల్వేస్ ప్రే ఫర్ హర్. అప్పట్లో చిన్నప్పుడు 1 రూపీకి కుంకుమ కొనేస్తే చాలా మొక్కుంటాను. అమ్మమ్మకి చాలా ఫేవరెట్ గుడి ఇది. డైలీ వచ్చేవాళ్ళు, నేను వస్తే కూడా వచ్చి కుంకుమ పెట్టుకోలేదు రా అని చెప్పేసి నన్ను కూడా ఒక్కొక్కసారి తీసుకొని వెళ్తారు. అమ్మమ్మ ఉన్నప్పుడు చాలా రోజులు వాళ్ళతో పాటు వచ్చేవాళ్ళం. ఇప్పుడు కొంచెం తగ్గింది యాక్చువల్గా. మళ్ళీ ఇప్పుడు మీతో వచ్చిన తర్వాత రావాలని ఉంది. యాక్చువల్లీ కుంభాభిషేకం జరుగుతుంది, అందుకే అది మొత్తం మొన్న లాస్ట్ టైం కన్స్ట్రక్షన్ లో ఉంది. తనన్నట్టు మా అమ్మ ఎవ్రీ డే వస్తారు ఇక్కడ నుంచి వచ్చి రాయపేట వచ్చేసి మా ఇంట్లో పూలన్నీ మాల చేసి తీసుకొచ్చి తర్వాత వచ్చే వంట చేస్తారు. వాళ్ళు ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు రోడ్ లో వాళ్ళు గొడవలు వేసుకొని ఇంటి దాకా ఇక్కడ నుంచి మా ఇంటి దాకా మా అమ్మ మొత్తం వ్యవహారం చేసుకుంటూ ఏమంటారు గొడవ పంచాయతీ చేసుకుంటూ వెళ్తుంది. నేను అక్కడి నుంచి అరుస్తా ఉండేదాన్ని, అమ్మమ్మ సైలెంట్ గా ఇంటికి రండి అని చెప్పేసి. సో యా మా అమ్మ ఇక్కడ నుంచి అక్కడ దాకా తెలిసిపోతుంది. మా అమ్మ ఏ ఇంటి ముందు అనేది సౌండ్ అక్కడ దాకా వినిపిస్తుంది. ఎవరు నరుస్తున్నారు అంటే నేను అరవలేదు, మాట్లాడుతున్నాను వాళ్ళతో అని చెప్పి మాట్లాడితే మా అమ్మ అరిసినప్పుడు జస్ట్ మా అమ్మ అరిస్తే ఎలా ఉంటుందో చూడండి. సో ఈ గుడి ఈజ్ లైక్ నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఎవ్రీ ఫ్రైడే వచ్చి ఈ గుడిలో ఒక నాగారు పుట్ట ఉండదు, బట్ ఒక చెట్టు దేవుడు ఉంటారు, ఆమెకి పాలు పోస్తాను ఎవ్రీ ఫ్రైడే లైక్ సో కోడిగుడ్డు అది పెట్టేసి పాలు పసుపు. సో దట్స్ ఇట్. సో ఇక్కడ డన్ అనమాట మా స్ట్రీట్ గురించి. అటు సైడ్ స్ట్రీట్కి వెళ్ళలేము, ఎందుకంటే మా అమ్మ ఈ స్ట్రీట్ వరకే మాకు బౌండరీస్ అలవాడు. నిజంగా ఇక్కడికి అంతా అస్సలు వెళ్ళకూడదండి.
చిన్నప్పుడు సైకిల్ ఏమైనా నేర్చుకోవడానికి కూడా ఇక్కడ దాకా కూడా రాకూడదు మేము, స్ట్రీట్ సగంలో ఆగిపోవాలి. ఇక్కడ నుంచి అమ్మమ్మ చూసేంత కరెక్ట్, distance లోనే ఆమె కళ్ళు ఎక్కడ దాకో అక్కడ దాకే. అది కూడా పెద్ద ఏమి నేర్చుకోలేదు. స్కూటరు సైకిల్ నేర్చుకోవడం వెనకాలే ఒక మనిషి వచ్చి సగం స్ట్రీట్ మళ్ళీ వెనకాలే. సో 2 సార్లు తొక్కి మేమే వదిలేస్తాము. సో అలాంటి ఒక ఎట్లా ఏమి చెప్పాలి, బాహుబలి కింద మేము ఇలా స్ట్రిక్ట్గా అలాంటి ఒక రాజమాత కింద పెరిగి కూడా నువ్వు ఇలా ఎట్లా ఉన్నావని మీరు అడగొద్దు. నేను ఒక్కదాన్నే తప్పి పెరిగినాను అనమాట. మా మిగతా అక్కలందరూ మిగతా అక్కలందరూ పాప మా అమ్మ చెప్పినట్టు తింటారు. సో దట్స్ ఇట్. సో ఇది మా స్ట్రీట్ కాదు, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యశోద అండ్ అమ్మ అమ్మడు. సో పెళ్ళికి ముందు యశోద ఉన్నది మీ అందరితో షేర్ చేయాలనిపించింది. మోర్ దాన్ దట్ ఐ వాంట్ టు క్రియేట్ అ మెమరీ ఫర్ మై సెల్ఫ్ ఫర్ దిస్ వ్లాగ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అమ్మ అమ్మడు.